నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. విద్యా హక్కు చట్టం చాలా తక్కువ మందికి దీని గురించి తెలిసి ఉంటుంది. అసలు విద్యార్థి యొక్క హక్కు అంటే ఏ ఏ అంశాలు దీని కిందకు వస్తాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే లోకేష్ గారు అసెంబ్లీలో దీని మీద మాట్లాడుతూ గతంలో ఈ విద్యా హక్కు చట్టం అనేది ఎలా పనిచేసింది, బట్ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. లోకేష్ గారు అసెంబ్లీలో విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడేంత వరకు కూడా ఇదొక చట్టం ఉంది విద్యార్థుల కోసం అనేది అప్పుడే తెలుస్తుంది చాలా మందికి. అంటే అసలు ఏ ఏ అంశాలు ఈ విద్యా హక్కు చట్టం కిందకు వస్తాయి, వాళ్ళ యొక్క హక్కులు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే నారా లోకేష్ గారు అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ చెప్పారు. ఈ డిఫరెన్స్ లో ఏ ఏ పనులు చేశారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దీని మీద అవగాహన ఉంది, పూర్తి స్థాయిలో అవగాహన కొంతమందికి లేదు. నారా లోకేష్ గారు వచ్చినందువల్ల అవగాహన వచ్చిందంటే కాదు, కానీ 2009లో ఈ యాక్ట్ వచ్చింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 21A సెక్షన్ కింద ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, RTE అంటారు దాన్ని. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు చట్టం వచ్చింది, 2009లో వచ్చింది. ఆ 2009లో ఉండేటువంటి చట్టం ప్రకారం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉచితంగా చదువుకోవచ్చు. 1 నుంచి 8వ క్లాస్ దాకా ఉచితంగా విద్య చెప్పించాలి, గవర్నమెంట్ చెప్పించాలి. నిర్బంధ విద్య, ఖచ్చితంగా విద్య నేర్పించాలి. డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, ప్రతి వాళ్ళకి చదువు నేర్పించాలి. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అయితే దీంట్లో కొంతమంది అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో కదా వీళ్ళు చేర్చేదని. గవర్నమెంట్ స్కూల్తో పాటు ప్రైవేట్ స్కూల్స్లో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 25% సీట్లు రిజర్వ్ చేయాలి. 25%. ఈ 25% రిజర్వ్ చేసినటువంటి సీట్లలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, SC ST వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు RTE చట్ట ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఆ 25% వాళ్ళతో నింపాలి. ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తాయి, హైడ్ చేస్తాయి. అసలు చట్టం ప్రకారం 25% సీట్లు ఖచ్చితంగా కేటాయించి తీరాల్సిందే. ఆ 25% వీళ్ళతోటి నింపాలి. ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళే అవగాహన పెంచి వాళ్ళే తీసుకొచ్చి చేర్చుకొని ఆ స్కూల్ నడపాలి, లేదంటే చట్టవిరుద్ధం అది. ఇంకోటి కూడా ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. అంతే తప్ప 25% చేర్చుకోమన్నాం కదా అని చెప్పేసి ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళతోటి వీళ్ళని కూడా యాడ్ చేసేసి చూపించడానికి లేదు. సో 30:1 అంటే ఒక 30 మందికి ఒక టీచర్ ఉండాలి. 25 మొత్తం సీట్లో 25% మీ అడ్మిషన్స్లో, స్కూల్ అడ్మిషన్స్లో, ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్స్లో 25% వీళ్ళని చూపించాలి. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద అవగాహన పెంచితే కనుక ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కదా ప్రైవేట్ స్కూల్స్లో. నారాయణ, శ్రీ చైతన్య ఉందండి, ఖచ్చితంగా వాళ్ళు 25% ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పాలి. ఈడబ్ల్యూఎస్కి కానీ లేదంటే వీళ్ళకి కానీ. మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. కాబట్టి 25% ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. నామది, కానీ అది ఇంప్లిమెంట్ కావట్లా. 2009లో వచ్చినటువంటి చట్టం ఇంప్లిమెంట్ కావట్లా. అందుకే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రాడ్యువల్గా అడ్మిషన్స్ని పెంచుకుంటూ పోతున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద రావాల్సినటువంటి 25% ప్రైవేట్ స్కూల్స్లో ఏదైతే ఉందో అవి పెంచుకుంటూ పోతున్నారు. ఆయన హయాంలో చూస్తే ఆయన ఎలా పెంచుకొని పోతున్నారంటే అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చాడు, మొత్తం చెప్పారు అసెంబ్లీలో. 2022-23 నుంచి 2026-27 అంటే ఈ ఏడాది వరకు, ఇప్పటి వరకు RTE కింద అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 1,04,056 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఎప్పుడు 2022 నుంచి. ఇప్పుడు 2022-23లో కేవలం 2022-23 తీసుకుంటే 2,203 మంది అడ్మిషన్ పొందారు. అది ఎప్పుడు ఏ టెన్యూర్ అది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. 2024-25 29,000 మంది అడ్మిషన్ పొందారు. 29,000. 2022-23లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద
2203 మంది మాత్రమే అడ్మిషన్ పొందారు ప్రైవేట్ స్కూల్స్లో. అదే 2024-25కి వచ్చేసరికి 29,000 మంది చేరారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద. ఇక 2026-27 ఈ అకాడమిక్ ఇయర్లో, ప్రస్తుతం జరుగుతున్న అకాడమిక్ ఇయర్లో 28,749 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. సో దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం అనేది ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారు అనేది ఈ సంఖ్య చెప్తుంది కదా. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దీని ప్రకారం ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేర్చొచ్చు, చేరండి అని చెప్పి అవగాహన కల్పిస్తేనే కదా 2000 నుంచి 29,000 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,000 ఉన్నటువంటి అడ్మిషన్స్ 29,000 ఎలా పెరిగాయి? ఈ చట్టం మీద అవగాహన కల్పించారు. అవగాహన కల్పించి అడ్మిషన్స్ని ప్రభుత్వమే ఇప్పించింది. చట్టం ఉంది, ఈ చట్టం ప్రకారం మీరు చదువు చెప్పాల్సిందే వాళ్ళకని. సో ఇది అసెంబ్లీలో లోకేష్ గారు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు. అసలు ఈ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే 2009లో రాజ్యాంగంలో 21A దాని ప్రకారం కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 నుంచి 14 మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ చెప్పాల్సింది, అది గవర్నమెంట్ బాధ్యత. అది ప్రైవేట్ స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ కింద యాక్ట్ కింద వచ్చినటువంటి 25%తో చేరుస్తారా, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో చేర్చి చదివిస్తారా అనేది అప్ టు గవర్నమెంట్. బట్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చదువుకొని తీరాల్సిందే. నెక్స్ట్ 6 నుంచి 14 సంవత్సరాలు వాళ్ళకి ఫీజులు కానీ ఏమి లేకుండా ఎడ్యుకేషన్ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చెప్పించాలి, ఫీజులు ₹1 ఫీజు లేకుండా. ఇది చట్టం చెప్తుంది. తర్వాత 25% ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాల్సిందే. అలాగే నాన్ మైనారిటీ అన్ఎయిడెడ్ స్కూల్స్లో కూడా 25% ఇవ్వాల్సిందే. అది ఈడబ్ల్యూఎస్ కానీ SC/ST కానీ. ఇది తర్వాత స్కూల్లో కొన్ని నామ్స్ పెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నామ్స్, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నువ్వు పనిష్మెంట్ కానీ మెంటల్ హరాస్మెంట్ కానీ చేయకూడదు పిల్లల్ని. నిన్న వైజాగ్లో ఏం జరిగింది? వైజాగ్లో ఒక పిల్లోడిని కొట్టగానే చిన్నపిల్లడు భయపడిపోయి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని చెప్పి డాక్టర్లు అడిగితే డాక్టర్లు ఏం చెప్తున్నారు? గుండెల్లోకి విద్యుత్ అనేది పోతుంది, పవర్ నరాల నుంచి టెన్షన్ పడిపోయి ఆ విద్యుత్ పోకపోవడంతో ఇమీడియట్గా అతను హార్ట్ ఇదైపోయింది, దాంతో చనిపోయాడని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టీచర్ని చూస్తే భయం, హోంవర్క్ చేయకపోతే ఏమంటారు అనేది ఒక భయం. అలాంటి టెన్షన్ వాతావరణం ఉండకూడదు, మెంటల్ పనిష్మెంట్ హరాస్మెంట్ ఉండకూడదు అని చెప్పి చట్టం చెప్తుంది. తర్వాత స్క్రీనింగ్ టెస్టులు అనేది పెట్టకూడదు. అంటే మనం అడ్మిషన్కి పోయాను ప్రైవేట్ స్కూల్స్కి, ఏం చేస్తారు చాలా స్కూల్స్ వాళ్ళు, కొన్ని స్కూల్స్ ఓవర్ యాక్షన్ కూడా చేస్తాయి. పేరెంట్స్కి కూడా టెస్టులు పెడతాయి, స్క్రీనింగ్ టెస్టులు పెడతారు, ఇంటర్వ్యూలు పెడతారు. సో స్క్రీనింగ్ టెస్టులు అవి ఉండకూడదు. అలాగే క్యాపిటేషన్ ఫీజ్ ఇలాంటివి ఉండకూడదు, తీసుకోకూడదు అడ్మిషన్ టైంలో. అడ్మిషన్ మనం వెళ్ళేవానికి పిల్లలకి రకరకాల ఫీజులు చెప్తారు వాళ్ళు, ఫండింగ్లో రకరకాల ఫండింగ్ అని అదే ఇదని చాలా చెప్తారు. సో అలాంటివి ఉండకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఈ ట్యూషన్స్ చెప్పకూడదు పిల్లలకి. టీచర్స్ ట్యూషన్స్ అనేది చెప్పకూడదు, స్కూల్ అవర్స్లోనే స్కూల్ చెప్పాలి అంతే. వీళ్ళకి మళ్ళీ ట్యూషన్ చెప్తాను అంటే కుదరదు. తర్వాత అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించాలి, అసలు ఉండకూడదు. అన్రికగ్నైజ్డ్ అనే స్కూల్స్ కనపడకూడదు అని చెప్పి వీళ్ళు పెట్టినటువంటి కొన్ని నామ్స్, ఈ నామ్స్ ప్రకారం స్కూల్స్ని రన్ చేయాలి. దాంట్లో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్పినటువంటి కొన్ని నేను క్లుప్తంగా చెప్పాను. దాన్ని సక్సెస్ఫుల్గా కొంచెం ఎఫెక్టివ్గా అమలు చేస్తున్నామనే విషయాన్ని అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పారు. అంటే విద్యా సంస్కరణలో భాగంగా ఇది కూడా ఒకటి. లోకేష్ గారు తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు చాలా ఉన్నాయి కదా, వాటిలో భాగంగా మధ్య ఫిన్లాండ్ పంపించారు స్కూల్ టీచర్స్ని. 29వ తారీఖు పంపిస్తున్నట్టున్నారు. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ వైడ్ టాప్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు.
ఈ అవగాహన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సక్సెస్ అయ్యిందని చెప్పి చెప్పొచ్చు. ఈ నెంబరు చూస్తే, అడ్మిషన్ నెంబర్ని చూస్తే 2000 నుంచి 29,000 వచ్చిందంటే ఇది సక్సెస్ఫుల్ నెంబరే కదా. రైట్. సో దాన్ని బట్టి విద్యాశాఖ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని బాగా ప్రమోట్ చేస్తుందని చెప్పి చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.